మేమైతే ఇప్పుడైతే ఆగ్రా ఫోర్ట్‌కి అయితే వచ్చేస్తున్నాం. ఇది ఆగ్రా ఫోర్ట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఆగ్రా ఫోర్ట్ ఆగ్రాలో చాలా చక్కగా ఉంది. ఆల్రెడీ అక్కడ మేము సెల్ఫ్ కూడా తీసుకున్నాము. ఆగస్ట్ 15థ్ ఇది సెలబ్రేషన్ కోసందు. ఇక్కడైతే లోపలికైతే ట్రైపాడ్ మొబైల్ అయితే ఇస్తారు. కెమెరాకైతే అమౌంట్ పే చేయాల్సి పడుతుంది. బట్ ట్రైపాడ్ లోపలికి వెళ్ళలేదు. అక్కడే చెకింగ్ క్యాబిన్లో అక్కడ పెట్టేసి లోపలికైతే ఎంట్రన్స్. ఇదే ఎంట్రన్స్. మేమైతే లోపలికైతే పోతున్నాం. చూడండి ఎలా ఉన్నది. రెడ్ స్టోన్ అయితే చక్కగా ఉంది కదా. అప్పుడు మొఘల్ సామ్రాజ్యంలో పరిపాలించే టైంలో ఇలా ఉన్నది కోట. ఇప్పుడైతే ఎవరు లేని దానికి వాళ్ళ మొఘల్ది ఇప్పుడైతే చూడండి ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. అలా ఫేమస్ అయింది ఇది కోట. రైట్ లెఫ్ట్ సైడ్కి ఇది రెడ్ ఫోర్ట్ అంటే ఆగ్రా ఫోర్ట్. యాక్చువల్లీ ఢిల్లీలో ఇండిపెండెన్స్ డేకి ఆగ్రా ఫోర్ట్ అయితే చెప్పి ఆల్రెడీ ఢిల్లీలో అయితే ఆగ్రా ఫోర్ట్, అక్కడ ఢిల్లీ రెడ్ ఫోర్ట్కి అయితే ఇండిపెండెన్స్ డే క్లోజ్ అయింది. ఇక్కడైతే ఆగ్రాలో అయితే ఉండదు. చూపిస్తాను ఎలా ఉంది ఏమనేసి వీడియోలో, అలాగే కంటిన్యూ అయ్యిందా చూపిస్తాను ఎలా ఉంది. ఇది ఎంట్రన్స్. ఆగ్రా ఫోర్ట్కి లోపలికి పోయేదానికి దావా. ఈ దావలోనే పోతూ ఉంటాము. చాలా ఎండ అంటే ఎండ ఉండేకైతే లేదు, ఉడుకు ఎక్కువ అక్కడ టెంపరేచర్. కానీ చూసేదానికి ఎంత బాగుంది చూడండి. ఫుల్ గ్రీనరీగా ఉంది, చక్కగా ఉంది చూసేదానికైతే. నాకైతే చాలా నచ్చినది ఆగ్రా ఫోర్ట్ కూడా. బట్ ఢిల్లీ ఫోర్ట్ చూసే కలర్ ఢిల్లీ రెడ్ ఫోర్ట్, బట్ ఆగ్రా అయితే రెడ్ ఫోర్ట్ అయితే చూసేకైతే వచ్చేస్తున్నాం. ఇది ఆగ్రా ఫోర్ట్లో మేమైతే ఒక సెల్ఫీ ఫొటోస్ అంతా తీసుకుంటున్నాం. ఈ ఎంట్రన్స్ దగ్గర చక్కగా చూడండి, గ్రీనరీగా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కానీ పర్ పర్సన్ 40 రూపీస్ తీసుకుంటారు లోపలికి ఎంట్రన్స్ ఫీజు అయితే. ఇదైతే అక్బర్ వచ్చి ఈ టబ్ అంట, ఆయన అక్కడ స్నానం చేసే టబ్బు, దాన్ని అలాగే గుర్తుగా ఉండాలనేసి టబ్ అయితే పెట్టినారు అతనిది. చూడండి ఎంత పెద్దగా రాయితో చేసిందో, ఎంత బాగుంది కదా చూసేదానికి కోటు. నాకైతే 2 కళ్ళు చాలదు అలా ఉంది. ఎంత బాగుందంటే చక్కగా ఉంది చూడండి. అప్పుడు వాళ్ళ మొఘల్ రాణిలు వచ్చి ఎలా ఉండే వాళ్ళ రూము, వాళ్ళ క్వార్టర్స్ ఇలా ఉన్నది. చాలా ఎండ అంటే ఎండ. మొఖం అయితే చూడండి చాలా డల్గా అయిపోయింది ఎండ వల్ల. ఇక్కడ చూడండి ఆయన తాజ్మహల్ కట్టిన షాజహాన్ని ఇక్కడ బంధించి తన వైపుని సమాధిని ఇక్కడి నుంచి చూసుకుంటున్నాడు. చూడండి ఇక్కడైతే కనబడుస్తుంది కదా, ఇదే తాజ్మహల్ ఇక్కడి నుంచి కనబడుతుంది. అప్పుడు వాళ్ళు మొఘల్ చక్రవర్తులు ఇక్కడ ఉండే ఏమేమి పరిపాలిస్తుంటారు వాళ్ళ కోట. ఇక్కడొచ్చి దివానా కాస్ట్ దగ్గరికి వచ్చి సామాన్య జనులు వచ్చి చర్చిస్తూ ఉండ్రి. చాలా ఎంత తిరిగినా తిరిగి సాలైపోతుంది ఆగ్రా కోట. చూడండి మేము ఇక్కడదా ఎంట్రన్స్ వచ్చింది, మళ్ళీ ఎగ్జిట్ కూడా ఇదే కోట్లేదా పోవాలా, ఇదే దారిదా ఇక్కడ ఎగ్జిట్ చేసేదానికి. చక్కగా ఉంది. ఫారిన్స్ మన ఇండియన్స్ వస్తూ ఉంటారు చూసేదానికి. చక్కగా ఉండ చూసేదానికి అయితే. ఎంత పెద్ద కోట ఆ కాలంలో ఎలా లోపలికి రావాలంటే చాలా కష్టము. అది ఇక్కడ లోపలికి వచ్చి మళ్ళీ బయట తప్పించుకోపోవాలంటే అంత కష్టంగా ఉండింది. అక్కడైతే నేను సెల్ఫీ తీసుకున్నాను ఆగస్టు 15కి. అక్కడ ఒక ఫోటో చక్కగా ఉండింది. చాలామంది వచ్చి అక్కడ సెల్ఫీ తీసుకుంటున్నారు. బాగుంది చూసేదానికి. ఇంకా ఆగ్రా ఫోర్ట్ అంతా తిరిగి సాలైపోయింది. ఇంకా బాయ్ చెప్పేద్దాం అనేసి ఇంటికి పోయి మా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుందాం. ఎలా ఉంటుందో చూద్దాం.
హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి అనుకున్నాం. మేమైతే ఆగ్రా అయితే తిరుగులాడుకొని ఈరోజు ఆగ్రా ఫోర్ట్ అంతా తిరుగులాడుకొని వచ్చినాము. ఇది హోటల్ వచ్చి 3 స్టార్ హోటల్. వాళ్ళకి చెప్పింటిని నా యానివర్సరీకి వచ్చి సెలబ్రేషన్ చేయమని. బట్ వాళ్ళు వచ్చి డెకరేట్ అయితే చూడు, ఇలా డెకరేషన్ అయితే ఇలా చేసినారు. మళ్ళీ కేక్ చెప్పింటిని, కేక్ కూడా తెచ్చిచ్చినారు. నాకు బెస్ట్ హోటల్ అంటే ఇదే 3 స్టార్ హోటల్. ఢిల్లీలో కూడా ఉంటుంది, కానీ నాకు ఢిల్లీలో అయితే నచ్చలేదు. నాకు ఈ హోటల్ అయితే చాలా నచ్చింది. ఫుడ్ క్వాలిటీ వచ్చి సూపర్గా ఉన్నది. నాకైతే ఫుడ్ క్వాలిటీ సూపర్ అనిపించింది. అన్నాక ఇక్కడ క్లీనెస్ ఒక ఫ్రెండ్లీ, ఒక ఇంట్లో ఎలా ఉంటారో, ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటారో అలా చూసుకుంటారు. చాలా కేరింగ్గా, నాకైతే చాలా ఇష్టమైంది ఈ హోటల్. నాకైతే హ్యాపీగా అయింది. ఈరోజు అయితే నా వెడ్డింగ్ యానివర్సరీ, 80 వెడ్డింగ్ యానివర్సరీ. మేము చాలా రోజుల నుంచి అనుకున్నాము వచ్చి ఇక్కడ ఆగ్రాలో మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. నాకు చాలా ఇష్టమైంది. అంటే చాలా దినాల రోజు నుంచి అనుకున్నాను ఆగ్రాకి రావాలనేసి. మా డ్రీము ఇప్పుడు అట్లా ఫుల్ఫిల్ అయింది. ఇప్పుడైతే మేము మా యానివర్సరీకి కేక్ అయితే కటింగ్ ఇచ్చేస్తాము. మేమైతే ఇప్పుడు మా బర్త్డే చేసుకున్నాం. ఇప్పుడైతే ఊపుతాము. సరే, అదే అయిపోద్దు యానివర్సరీ. ఇప్పుడైతే కేక్ ఇచ్చేస్తాము, కటింగ్ చేస్తాము. కటింగ్స్ కటింగ్ కేక్ కేక్ ఇది కింద కేక్ అయితే తినిపిస్తున్నాను. ఓకే, మాది ఫైనల్గా అయితే కేక్ కట్ చేసినాను. కానీ ఇయర్ నేను కేక్ అయితే కట్ చేస్తుంటాను. మా బర్త్డేకి, మా యానివర్సరీ కానీ, బర్త్డే కానీ నాకు చాలా కేక్ కట్ చేసుకోవాలంటే చాలా ఇష్టము. అదే మా సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఇష్టము. మీరు చూస్తూనే ఉంటారు కదా మా యూట్యూబ్ ఛానల్ నాగరాజ్ తెలుగు లాగ్స్. మా ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుండా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే ఇంకా ఆగ్రాలో నెక్స్ట్ ఇంకొక దినం ఉందాం, అది లాస్ట్ ఫైనల్. రేపు ఒక దినం ఉంటాము. మా ట్రైన్ రేపు వచ్చి 11 o'clock ఉన్నది. బెంగళూరుకి వెళ్ళిపోతాం రేపు. అంతవరకు ఇప్పుడైతే మాది ఇంతే సెలబ్రేషన్. ఓకే, మా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. నాకే ఇచ్చినోడైతే చాలా హెల్ప్ చేసినాడు. ప్రతి ఒక్క దాంట్లో పాపము హోటల్లో ఫోన్ చేస్తాడు, బాగా హెల్ప్ చేసినాడు. కేక్ కట్ చేస్తే వీడియో తీసేతాను నుంచి. నేనైతే ఇంకేం చెప్పలేను. థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ, బాయ్. आपका नाम बता दो. फैजान. जोर से. फैजान. इसका नाम फैजान है. मेरे को हेल्प किया, अच्छा लग रहा है. ओके, थैंक यू हर एक बार. ఓకే, యానివర్సరీకి మేము కాపీలో కేక్ తిన్నాము, కాపీలో సెలబ్రేట్ చేసుకుంటాము అంతే. ఇంకేసి స్పెషల్ ఇదే మాది స్పెషల్ డిన్నర్ ఈరోజు కాపీ. మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ అయిన తర్వాత నైట్ అయితే 8 అయింది. ఇంకా రేపు వెళ్ళిపోతాము. ఇంకా షాపింగ్ చేద్దాము అని సిప్పోతా ఉన్నాము. వి బజార్ అనేసి ఆగ్రాలో మెయిన్ బజారు. మన సైడ్ ఉంటుంది కదా బిగ్ బజార్, అలాగే ఇక్కడ ఆగ్రాలో వచ్చి వి బజార్ అనేసి షాపింగ్ అయితే పోతున్నాం. చక్కగా ఉండదు. అయితే ఏం ఫుల్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ఆగ్రాలో. ఢిల్లీలో కూడా అలాగే ఉంది, ఇలా ఉంటుంది. ఇక్కడైతే ట్రాఫిక్ అయితే చక్కగా ఉంది. చూద్దాం, మనకి ఇష్టమైన బట్టలు ఏముందో బిన్న టైం ఒక 1/2 hour ఉందంతే. మేము పోయి పర్చేస్ చేసుకొనేసి
వచ్చేద్దాం ఏం కావాలా అది ఇంకేం దగ్గరికి వచ్చేసాము షాపింగ్ మాల్. మేమైతే ఆగ్రాలో షాపింగ్కి వచ్చినాం. షాపింగ్ మాల్ అయితే చూపిస్తాం మేము ఆడిపోతున్నాం. ఇదే చూడండి ఈ బజార్, ఇక్కడైతే షాపింగ్ చేసినాము. చక్కగా ఉండదు ప్రొడక్ట్స్ అంతా చూసి చాలా హ్యాపీ అనిపించేసింది. హ్యాపీగా ఇంటికైతే పోతున్నాం. ఫ్రెండ్స్ మేమైతే ఇన్ని సామాన్లు కొనుక్కొని వచ్చినాము. ఇదైతే ఎలిఫెంట్ మా చిన్నోళ్ళకి ఆడుకునేదానికి. చిన్నోళ్ళకి అయితే స్కూల్కి పోతారు కదా, దానికి జామెట్రీ బాక్స్ ఇవంతా తెచ్చినాను. జామెట్రీ బాక్స్ ఇలా ఉంటుంది, జామెట్రీ బాక్స్ పెన్సిల్ ఉంటా. బట్టలు అయితే ఇన్ని బట్టలు కొనినాను ఆగ్రాగా. అంటే ఏదో ఒక మన సైడ్కి ఒక 10 రూపీస్ 5 రూపీస్ అంతే తక్కువ. ఎక్కడైనా బట్టలు కొనేదే. బట్ ఏం చేసే ఒక ఆగ్రా గుర్తుండేసి ఇన్ని బట్టలు కొనుక్కోయినాము. మాది షాపింగ్ బిల్ వస్తుందబ్బా. మా షాపింగ్ బిల్ ఇంత అయినదే ఎంత 4070 రూపాయలు అయింది. అది షాపింగ్ 4070. దాంట్లో డిస్కౌంట్స్ వచ్చి 457 అంటే అంత డిస్కౌంట్ పోయి 3613. ఇంత అమౌంట్ పే చేసి ఇంత షాపింగ్ చేసే అవసరం ఉంది అసలు. మేము వచ్చిన ట్రిప్కి ట్రిప్స్ చూడకుండా, కానీ ఏమో చిన్న వాళ్ళకి గుర్తు నిలిచి తీసుకొని పోతున్నాము. నేను చేసే ఒక ఆగ్రా గుర్తు కదా దాని నుంచి. కానీ తాజ్మహల్ కూడా తీసుకున్నాను, అది వచ్చి లోపల పెట్టుకున్నాను. అదేం చూపించలేదు, ఎప్పుడన్నా చూపిస్తాను లేండి. ఓకే చూడండి, ఇదే మా షాపింగ్.